हाय हेलो हालया केम चो कंबगड़ीसा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार सल्यूट टू द नेशन our tricolor flag flying above the skies. Yes, proud to be an Indian ఏమంటారు. సో మిత్రులారా, మనం ఇక్కడ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ మౌంట్ ఆబూలో ఉన్నాము. అండ్ ద ఓన్లీ హిల్ స్టేషన్ ఇన్ రాజస్థాన్. సో ఇక్కడికి మనం అంబాజీ మందిరం నుంచి రావడం జరిగింది. అంబాజీ మందిరం మీరు చూశారు, మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆ వ్లాగ్ మిస్ అయిన వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను, తప్పక చూడండి ఫ్రెండ్స్. ఎస్, మౌంట్ ఆబూ వీడియోస్ చూద్దాము, ఆలస్యం ఎందుకు. లెట్స్ ప్రొసీడ్. शाम में మౌంట్ ఆబూకు మధ్యలో సెంటర్లో లొకేట్ అయింది ఈ టూరిస్ట్ ప్లేస్ నక్కీ లేక్, నక్కీ సరస్సు అని అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, 3 భాగాలుగా విభజించవచ్చు ఈ నక్కీ లేక్ని. ఒకటి బోటింగ్ చేసే ప్రాంతము, అంటే మొత్తము సరస్సు. మీకు స్క్రీన్పై పూర్తి బోటింగ్ వివరాలు కనపడుతున్నాయి. టికెట్ బుకింగ్ మరియు బోటింగ్ చేసే రేట్లు, ఎలాంటి బోట్స్ ఇక్కడ ఉంటాయో మీకు అర్థమవుతుంది అనుకుంటా మై డియర్ ఫ్రెండ్స్. పక్కనే ఉన్నది రెండోది గార్డెన్, ఈటరీస్ మొదలగునవి ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్కి పాపులరు, మంచి ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. 3వ భాగం వచ్చేసి ఈ సరస్సు చుట్టూ ఒక పరిక్రమలాగా 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ అని చెప్పవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరియు ఆ వాకింగ్ ట్రాక్పై కొన్ని గుళ్ళు కూడా ఉంటాయి. హనుమాన్ మందిర్ చాలా ఫేమస్, అది ఈ వీడియోలో కవర్ చేస్తాము. పక్కనే టోడ్ రాక్ అని కూడా ఉంటుంది, అది తదుపరి రాబోయే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక నక్కీ లేక్ గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, నక్కీ లేక్ని ఎంజాయ్ చేయండి. రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్, ఆరావళి పర్వత శ్రేణుల ఒడిలో కొలువై ఉన్న పవిత్ర ప్రకృతి స్వర్గం ఇదే మౌంట్ ఆబూ. ఈ మౌంట్ ఆబూ గుండెల్లో ప్రకృతి అందం, పురాణ కథలు, శాంతి 3 కలిసిన అద్భుత స్థలం నక్కీ సరస్సు. ఎస్, నక్కీ లేక్. నక్కీ సరస్సు భారతదేశంలోని అత్యంత పురాతన మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ప్రశాంతంగా విరాజిల్లుతోంది. చుట్టూ ఆకుపచ్చ కొండలు, మబ్బులతో ముద్దాడే వాతావరణం, నీలాకాశాన్ని ప్రతిబింబించే నీటి అలలు, ఇవన్నీ నక్కీ సరస్సును ఒక స్వర్గధామంగా మలుస్తాయి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
నక్కీ అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పురాణాల ప్రకారము దేవతలు ఈ ప్రాంతంలో నివసించేవారని నమ్మకం. రాక్షసుల నుండి రక్షణ కోసం దేవతలు తమ సుఖాలతో సుఖ అంటే నక్కి అనని ఇక్కడి భాష ప్రకారము ఈ సరస్సును తవ్వారని కథనం. అందుకే దీనికి నక్కీ సరస్సు అనే పేరు వచ్చింది. ఈ కథ ఈ సరస్సుకు ఒక పవిత్రతను, ఒక దివ్యమైన భావాన్ని ఇస్తోంది. బోటులోనే అరేంజ్ చేసిన ఈ రెస్టారెంట్ నక్కీ సరస్సుపై ఒక ప్రత్యేకత గమనించగలరు. ఎంజాయ్ చేయండి. నేను కూడా ట్రై చేశాను. ఫుడ్ బాగుంది, వెరైటీగా ఉంది, యునిక్గా ఉంది, టేస్టీ అనిపించింది. ఇక ఈ ఉద్యానవనము, మొక్కల పరిశీలన మొదలగునవి వీరు ఎక్కడి నుంచి తెస్తారో ఏమో, కానీ ఇక్కడి అథారిటీస్ మాత్రం చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ మొక్కలను సేకరించి ఈ ఉద్యానవనాన్ని మనకు వేరే లెవెల్లో అందిస్తున్నారు కదా. సెంటర్లో గాంధీ మహాత్ముని విగ్రహము ప్రత్యేకత, దానితో పాటు ఫౌంటైన్స్ కూడా చాలా ఉన్నాయి. సాయంకాల సమయంలో ఇంకా వేరే వైబ్స్ లభిస్తాయి. కాబట్టి నేను మళ్ళీ సాయంకాలం ఇక్కడికి వచ్చి వేరే లెవెల్ లైటింగ్స్తో లైటింగ్ ఫౌంటైన్స్ మీకోసం షేర్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. సాయంకాలం వీడియో వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ. ఇక్కడి ప్రకృతి అందం, ప్రశాంతత వేరే లెవెల్. ఉదయం పూట నక్కీ సరస్సు దగ్గరకు వెళ్తే మబ్బులు నీటిపై తేలియాడుతూ సూర్యకిరణాలు అలలపై మెరిసిపోతూ ఉంటాయి. ఇక సాయంత్రం వేళ అది ఇంకొక లెవెల్. సూర్యాస్తమయ రంగులు సరస్సులో ప్రతిబింబిస్తూ మనసును పరవశింపజేస్తాయి. ఇక్కడ కూర్చుంటే మనసులోని ఆందోళనలు కరిగిపోతాయి. ప్రకృతిలో మనము ఒకటైన భావాన్ని కలిగిస్తుంది. హౌస్ బోట్ లాగా ఉంది, కానీ ఇది హౌస్ బోట్ కాదు, స్టాండ్ స్టిల్ ప్లేసుల్నే ఉంది. సరోవర్ రెస్టారెంట్ అట. ఇక్కడ పాత గుడి మునిగిపోయింది. ఆ చెట్టు చూడొచ్చు రాయికి. వాహ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఈ బోట్స్ ని రిపేర్ చేసే గోడౌన్ అనుకుంటా. ఇది వర్క్ షాప్. సో గుడి లోపల సబ్మర్జ్ అయిపోయింది. సో ఈ నక్కీ లేక్ కి పక్కనే హనుమాన్జీ మందిర్ ఉందట. సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ అక్కడ కనపడుతుంది దూరంలో. అక్కడికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఈ వాకింగ్ ట్రాక్లో ముందుకు కొనసాగుతున్నాము. పక్కనే మన లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది ఇదే ఆ రఘునాథ్ మందిర్. గత ఎపిసోడ్లో అంటే దీనికంటే ముందు వీడియోలో మీరు చూశారు కదా, నచ్చింది కదా. ఒకవేళ మిస్ అయిన వారి కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఎలాగో షేర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ హనుమాన్జీ మందిరానికి వెళ్ళే దారిలో నక్కీ లేక్ అందాలు ఒక్కసారి చూడండి. కాకపోతే మనం జాగ్రత్తగా ఈ కొండంగులతోని అంటే లంగూర్స్, కోతి జాతి, పెద్ద తోక ఉంటుంది కదా, కోతికి దీనికి ఉన్న తేడా ఇదే. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఏవైనా తినుబండారాలు మన చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటే అప్రమత్తంగా ఉండాలని నా నుండి మీకు సూచన మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ నక్కీ లేక్ ప్రాంగణములో సరౌండింగ్స్లో ఫోటోలకు కొరతే లేదు. అందరూ బిజీగా ఇన్స్టాగ్రామ్ ఫోటోల కోసం ఫోజులిస్తూ గుంపులుగా కానీ సెల్ఫీలు కానీ తీసుకుంటూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
నక్కీ లేక్ చుట్టూ ఇది వాకింగ్ ట్రాక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ కూడా చూడొచ్చు. భారత్ మాతా కీ జై. क्वाइट ब्यूटीफुल, नाइस लोकेशन. बेटा तुम्हारा नाम क्या है? मेरा नाम विक्रम है. इधर ही रहते हो विक्रम? हाँ. कहाँ है तुम्हारा घर? ये क्या है बताओ. वेरी नाइस, वेरी नाइस. नहीं पढ़ रहे? ओके. पढ़ो बेटा, पढ़ो पढ़ो. चलो बाय. ఈ ప్రకృతి నడుమ వాకింగ్ ట్రాక్ అద్భుతంగా ఉంది. బ్యూటీ ఆఫ్ నక్కీ లేక్. ఇది చుట్టూ నడవాలనండి డిసైడ్ అయిపోయినా తగ్గేదే లేదు. ఎస్, మేబీ ఒక 5 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో లెట్ మీ ట్రై, ఐ విల్. భగవంతుని సృష్టి అని చెప్పొచ్చు మిత్రులారా. చూడండి ఒక్కసారి ఈ రాక్ ఎవరు కార్వ్ చేసింది కాదు, దాని అదే ఈ రాక్ ఫార్మేషన్ ఇలా అయింది. కేవ్లాగా కూడా ఉండొచ్చు లోపల. వెళ్ళే సాహసం అయితే నేను చేయలేను. ఎనీవే, ద బ్యూటీ ఆఫ్ దిస్ రాక్ కార్వింగ్ బై ఇట్ సెల్ఫ్. వావ్, నక్కీ లేక్ లో బోట్ క్లబ్. భారత్ మాతా కి జై. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మనమైతే హనుమాన్జీ మందిర్కి చేరుకున్నాము. కాకపోతే మందిరం క్లోజ్ ఉంది. ఈ నక్కీ లేక్ ఆవరణలోనే ఉన్న హనుమాన్ మందిరం ఇది. జై హనుమాన్. ఆంజనేయ స్వామికి వాయేజర్ వరాహ తరఫున వందనాలు. జై శ్రీరామ్. ప్రాంగణం పక్కనే పూజారి ఉన్నాడు, అతను రిక్వెస్ట్ చేశాము. గుడి ఇప్పుడు తెరిచారు. గుడి తలుపులో శ్రీ హనుమాన్జీ మందిర్ జస్ట్ ఆపోజిట్ టు నక్కీ లేక్. మిత్రులారా, దర్శనం చేసుకున్నారు కదా హనుమాన్ది. జై శ్రీరామ్. మీకోసం మళ్ళీ హనుమాన్జీ దర్శనం దగ్గర నుండి చేసుకోండి. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నక్కీ సరస్సు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మశాంతి నిలయం. ధ్యానం చేయాలనుకునే వారికి మనసు నిశ్చలంగా
ఈ అలలు ఎలా హాయిగా ఉన్నాయో అదే పద్ధతిలో మనసును ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక ఆదర్శ ప్రదేశమని చెప్పవచ్చు. చుట్టూ ఆరావళి పర్వతాలు, రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఒక చల్లని వాతావరణంతో కూడిన ప్రదేశమే ఈ మౌంట్ ఆబు. దానిలో ప్రత్యేకత ఈ నక్కి సరస్సు అని చెప్పవచ్చు. ఈ సరస్సు మౌంట్ ఆబు వాతావరణానికే ప్రాణం కూడా. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, నేనైతే నక్కీ లేక్ ఉదయాన్నే మొదలుపెట్టాను చూడడము. టోటల్ వాకింగ్ ట్రాక్ అయితే కవర్ చేశాను. సుమారుగా 5 గంటల సమయం ఇక్కడ కేటాయించాను. మీకు చెప్పినట్టుగానే మళ్ళీ సాయంకాలం కూడా ఇక్కడికి వచ్చాను. అండ్ వీడియో మీకోసమైతే యాన్ ఈవినింగ్ ఇన్ నక్కీ లేక్ మౌంట్ ఆబు మిత్రులారా, చివరి వరకు అయితే చూడండి. ఇదైతే మెయిన్ మాల్ రోడ్ అని చెప్పొచ్చు. అంటే నక్కీ లేక్ ద్వారానికి అంటే ఎంట్రన్స్కి ముందు ఉన్న ఈ ఈటరీస్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చూద్దాము ఈరోజు సాయంకాలము. మిత్రులారా, మీకోసము లైటింగ్స్తో పాటు శృంగారించుకొని ఈ నక్కీ లేక్ అందాలు వేరే లెవెల్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రాజస్థాన్ అంటేనే స్వీట్స్కి ప్రత్యేకత. మీరు చూడవచ్చు అన్ని రకాల కలాకాన్లు, జిలేబీలు, జాంగ్రీలు మొదలగునవి ఈ స్ట్రీట్లో ఉన్నాయి. నేనైతే ఉన్న 2 రోజులు ఎంజాయ్ చేశాను. ఇక్కడ పాలైతే చాలా స్వచ్ఛంగా ప్యూర్గా దొరుకుతాయి. ఒక్క గ్లాస్ మాత్రం 100 రూపాయలు ఛార్జ్ చేశారు. వేడివేడి పాలు ఈ చలి ప్రాంతంలో నేనైతే తాగడం జరిగింది. మరోవైపు ఐస్ క్రీమ్, బహుశా వేడి కోసమే కాబోలు, వేడి కంట్రోల్ చేసుకోవడానికి కాబోలు వీళ్ళైతే ఈ యూత్ మొత్తం ఐస్ క్రీమ్ తినడం నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే ఇట్స్ డిఫరెంట్, యునిక్. ఏమంటారు? ఫ్రెండ్స్, మీకు ఒక సంతోషమైన సూచన ఏమిటంటే ఇక్కడ ఎలాంటి రుసుము, ఎంట్రీ టికెట్ ఉండదు. ప్రవేశం ఫ్రీ. నక్కీ లేక్ ఏ టైం అయినా రావచ్చు, ఎంతసేపు అయినా గడపచ్చు. 24/7 24 గంటలు ఈ ఉద్యానవనం తెరిసే ఉంటుంది. ఎలాంటి రుసుము ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క టూరిస్ట్ వినోదం కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాకపోతే బోటింగ్ మీద ఆసక్తి కలవారికి మాత్రం టికెట్ ఉంటుంది. పెడల్ బోటింగ్, షికారా బోటింగ్ చాలా ప్రసిద్ధి. చుట్టూ ఉన్న కొండలు సరస్సుకు అద్భుతమైన అందాన్ని ఇస్తాయి. ఉదయం ప్రశాంతత, సాయంకాలం సూర్యాస్తమయ దృశ్యం ఇక్కడి ప్రత్యేకత. చూడండి చూడండి, ఈ ఫౌంటైన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సాయంకాలం సమయం ఇక్కడికి మాత్రం కంపల్సరీ రావాలి. ఈ ఆనందం పొందడమే వేరే లెవెల్లో ఉంటుంది. కలర్ఫుల్ ప్లేస్, కలర్ఫుల్ ఫౌంటైన్, కలర్ఫుల్ గార్డెన్, కలర్ఫుల్ ద బ్యూటీ ఈవినింగ్ ఇన్ నక్కీ లేక్ మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్.
నక్కీ లేక్ను చరిత్రకారులు 11 నుండి 12వ శతాబ్దాల మధ్యలో నిర్మించిన మ్యాన్మేడ్ అంటే మనుషులు త్రవ్విన సరస్సుగా భావిస్తారు, అంచనా వేస్తున్నారు. అప్పటి రాజులు, స్థానిక పాలకులు నీటి అవసరాల కోసం దీనిని తవ్వించారని తెలుస్తోంది. మొదట ఇది నీటి నిల్వ కోసం, తర్వాత రాజుల కాలంలో విశ్రాంతి స్థలం మరియు విహార కేంద్రంగా, బ్రిటిష్ కాలంలో మౌంట్ ఆబూ అభివృద్ధితో పాటు నక్కీ లేక్ కూడా పర్యాటక కేంద్రంగా మారిందనని తెలుస్తోంది. నక్కీ లేక్ కేవలం ఒక సరస్సు కాదు, అది మౌంట్ ఆబూ ఆత్మ. చరిత్ర, పురాణం, ప్రకృతి 3 కలిసిన పవిత్ర ప్రదేశం. మౌంట్ ఆబూకు వెళ్ళి నక్కీ సరస్సు చూడకుండా వస్తే ఆ ప్రయాణం అసంపూర్ణమే. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం మరవకండి. నక్కీ లేక్ పక్కనే ఆనుకొని ఉంది ఒక అందమైన సృష్టిచే తయారు కాబడిన ఒక కొండ, అంటే టోడ్ రాక్ అని అంటారు. అక్కడికైతే వెళదామా మరి? తదుపరి వీడియోలో అది మీరు చూస్తారు. చాలా బాగుంటుంది, మిస్ కాకండి.